అమర్నాథ్ మనకు భారతదేశంలో ఉన్న శైవ క్షేత్రాల్లో అత్యంత పురాతనమైనటువంటిది, అలాగే మహిమాన్వితమైనటువంటిది అమర్నాథ్ క్షేత్రం. అందువల్లే మనం ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం అమర్నాథ్ యాత్రకు అనుమతిస్తోంది. మరి ఈ కొనసాగుతున్నటువంటి ఈసారి కూడా యాత్ర మొదలైనటువంటి నేపథ్యంలో కొన్ని సంఘటనలు మన దృష్టికి వచ్చాయి. అవి ఏమిటి అంటే, మామూలుగా సహజంగా ఏర్పడినటువంటి శివలింగ స్వరూపం, అంటే జల రూపంలో ఉన్నటువంటి ఆ శివలింగ స్వరూపం త్వరగా కరిగిపోతోందనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామానికి కారణాలేంటి, అలాగే అమర్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి అనేక ఆసక్తికరమైన అంశాలను కూడా ఇప్పుడు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అమర్నాథ్ అనగానే మనకు ఒక అత్యద్భుతమైనటువంటి పరమేశ్వరుని ఆ శివలింగ స్వరూపం మనకు దర్శనమిస్తుంది. అంటే సహజంగా ఏర్పడినటువంటి స్టాలక్టైట్ అది. మరి అలా ఏర్పడినటువంటి ఆ మంచు పర్వతంలో ఏర్పడినటువంటి ఆ శివలింగ స్వరూపం దాదాపు 12 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది అని చెప్తారు. మరి ఆ 12 అడుగులుగా ఉన్నటువంటి ఆ మహిమాన్వితమైన ఆ శివలింగం ఈరోజు మనం చూస్తూ ఉంటే కరుగుతూ ఉందా, ఆ శివలింగం అనేటువంటిది తన సహజమైనటువంటి ఆ స్థితిని కోల్పోతోందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి వాటిని మనం అంగీకరించక తప్పదు. ఎందువల్ల అంటే, అసలు అమర్నాథ్ అనేటువంటి ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అని మనం చూస్తే సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ఉంది. మరి ఆ గుహ కూడా ఎలా ఉందంటే చాలా ఐసోలేటెడ్ ప్లేస్లో ఉంటుంది. అలాగే ఆ గుహ కూడా 130 అడుగుల ఎత్తు ఉంటుంది. చాలా పెద్ద గుహ. అసలు ఆ గుహ చాలా మిస్టికల్గా, మనం ఎక్కడా కూడా ఊహించని ఒక రీతిలో ఉంటుంది ఆ గుహ. మరి అటువంటి గుహలో ఏర్పడిన సహజ సిద్ధమైనటువంటి ఆ శివలింగ స్వరూపమే ఈ విధంగా మార్పులకు ఎందుకు లోనవుతోంది? ఈ శివలింగ స్వరూపమే మార్పులకు లోనైతే మరి ఆ పరిసర ప్రాంతాలు కూడా ఎలాంటి మార్పులకు లోనవుతున్నాయి? ఇలాంటి కొన్ని డీపర్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ మన మనసులో రావటం అనేటువంటి సహజమే. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, పెరిగిపోతున్నటువంటి ఈ కాలుష్యం వల్ల, అలాగే ఈ కార్బన్ కంటెంట్ జనరేషన్ వల్ల వాతావరణంలో అనేక మార్పులు అనేవి మనం చూస్తున్నాం. అందువల్లే క్లైమేట్ యాక్షన్ అనేటువంటిది ఇంటర్నేషనల్గా కూడా ఒక అతిపెద్ద సబ్జెక్ట్గా ఇప్పుడు వెళ్తోంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా కాంగ్రెస్ ఆఫ్ పార్టీస్ COP మీటింగ్స్లో కూడా నిర్ణయాత్మకమైనటువంటి అంశాలని మనం చూస్తూ ఉన్నాం. అసలు యునైటెడ్ నేషన్స్ కూడా UNFCCCలో ఈ విషయం చాలా ఒక ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్లో చాలా చక్కగా చెప్పింది. క్లైమేట్ డిటర్మైన్స్ అండ్ డిఫైన్స్ అవర్ ఎగ్జిస్టెన్స్ అని. ఈ ప్లానెట్పై ఎవరైతే మనం క్షేమంగా సురక్షితంగా ఉండాలి అని అనుకుంటామో, అలాగే వచ్చే తరాల వాళ్ళకు కూడా అనుగుణమైనటువంటి కండిషన్స్ ఉండాలి అని అనుకుంటామో, మనం మన యాక్టివిటీస్ను నియంత్రించుకోవాలి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే, అసలు విచ్చలవిడిగా ఉంది మన జీవన సరళి, అలాగే మన జీవన పద్ధతులు. ఇక అర్బనైజేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా నగరాలకు వచ్చేయటం. దాని ద్వారా ఏమవుతుందంటే, ఆ నగరాల్లో రద్దీ పెరగటం, జనాభా పెరగటం, సాంద్రత పెరగటం, అలాగే నీటి కోసం, మిగతా వనరుల కోసం డీప్ డ్రిల్లింగ్ అనేటువంటి చేయడం. బహుళ అంతస్తులు అంటే 50 స్టోరీడ్, 100 స్టోరీడ్ అలా పెరిగిపోతుంది. అంటే దాని ఇంపాక్ట్ కూడా డెఫినెట్గా కింద ఉన్నటువంటి ఆ టెక్టోనిక్ ప్లేట్స్పై పడుతుంది. మనం ఏమనుకుంటామంటే, మనం ఏదో భూమి అంటే ఒక సాలిడ్ మ్యాస్ పైన మనం ఇల్లు కట్టుకుంటున్నాం, భవంతులు నిర్మాణం చేసుకుంటున్నాం అని అనుకుంటున్నాం. ఇది కేవలం మన అవగాహన రాహిత్యం మాత్రమే. ఎందువల్ల అంటే, వీఆర్ ఆల్ లివింగ్ ఆన్, ఇప్పుడు మ్యాగ్మా పైన మూవింగ్ ప్లేట్స్ ఉంటాయి, టెక్టోనిక్ ప్లేట్స్ అని, వాటిపైన మనం ఉంటున్నాం. కాబట్టి ఆ ప్లేట్స్ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతాయో, మూవ్ అవుతాయో, కాస్త వాటిలో ఏదైనా ఒక చేంజ్ ఏర్పడుతుందో అసలు ఆ మార్పులు మనం రియాక్షన్స్ మనం ఊహించటానికి కూడా వీలుండనటువంటి స్థాయిలో ఉంటాయి. అందువల్ల ఎవరు కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, విపరీతమైనటువంటి ఈ రూరల్ అర్బన్ డివైడ్ని మనం చూస్తున్నాం. ప్రజలు కూడా ఇంతమంది ఉండటం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్స్, అలాగే ఈ రోజుల్లో ఈ వెహికల్స్ వాడటం కూడా చాలా ఎక్కువైపోయింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఎక్కువ ఫేవర్ చేయకుండా ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా ప్రతి ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురికి 4 వెహికల్స్ ఖచ్చితంగా ఉంటాయి. 4 కార్లు అయినా, 4 బైక్లు అయినా అలా ఉంటూ ఉన్నాయి. మరి దీనివల్ల ఏమవుతుందంటే, మనం వాడే ఫ్యూయల్ కూడా
అసలు మనం వాడొచ్చు, తప్పులేదు. కానీ ది టైప్ ఆఫ్ ది ఫ్యూయల్ మనం వీఆర్ బర్నింగ్, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం మనం అంతా కూడా ఫాజిల్ ఫ్యూయల్స్, ఇంకా పెట్రోలియం, డీజిల్, వీటిపైనే మనం ఇంకా ఆధారపడి ఉన్నాం. అంటే మ్యాక్సిమం నెంబర్. ఇప్పుడు మెల్లగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, అలాగే సిఎన్జీస్ వస్తున్నాయి, మిగతా టెక్నాలజీస్, ప్యూర్ టెక్నాలజీస్ వస్తున్నాయి. అది నిజంగా శుభ పరిణామం. మనం నెట్ జీరో ఎమిషన్స్ వైపు మనం వెళ్ళాలి. కాబట్టి ఫాజిల్ ఫ్యూయల్స్ను మనం బర్న్ చేసినంత వరకు అసలు మన ఓషన్స్ కూడా దెబ్బతింటున్నాయంటే మనం అర్థం చేసుకోవాలి. మనం ఫోర్సైట్స్ ఛానల్లోనే ఎల్నినో ఎఫెక్ట్ గురించి, అలాగే మేజర్ ఓషన్స్ అయినటువంటి అట్లాంటిక్ ఓషన్, అలాగే పసిఫిక్ ఓషన్స్లో ఏర్పడినటువంటి అనేక పరిస్థితుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే మొన్ననే ఎల్నినో ఎఫెక్ట్కి సంబంధించి మనం 14,500 కిలోమీటర్ల పొడవైనటువంటి అతిపెద్ద అలను గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, హీట్ వేవ్ గురించి. అంటే ట్రావెలింగ్ ఫ్రమ్ ఇండోనేషియా టు పెరు. ఇలాంటి అనేక పరిస్థితుల కారణం ఏంటి అంటే ఈ వెదర్ ప్యాటర్న్స్ కానీ, ఓషన్ ప్యాటర్న్స్ కానీ, పోలార్ ప్యాటర్న్స్ కానీ మారటానికి కారణం ఏంటి అంటే మనిషి ఒక నియంత్రణ లేని జీవన విధానం. ఇక అసలు ఆయన చేసేటువంటి విధానం మనం ఊహ కూడా చేయలేం. మరి ఈ నేపథ్యంలో ఈరోజు చూస్తున్నాం, అమర్నాథ్ యాత్ర గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఎంతో భక్తితో, శ్రద్ధతో యాత్రికులంతా కూడా, అసలు ఆ ట్రెక్కింగ్ అనేటువంటిది, ఆ అమర్నాథ్ యాత్ర అంత సులభం కాదు. కానీ ఈరోజు ఒక విశ్వాసంతో మనం పరమేశ్వరుని దర్శించుకుంటున్నాం అనేటువంటి ఒక విశ్వాసంతో, నమ్మకంతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కాబట్టి అది నిజంగా అటువంటి యాత్ర సజావుగా సాగాలి అంటే ఒకవైపు మనకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి, రెండవది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నట్టు క్లైమేటిక్ కన్సర్న్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అమర్నాథ్లో మనం చూస్తున్నాం విజువల్లో కంప్లీట్గా ఫామ్ అయింది, కానీ ఈరోజు కరిగిపోతోంది ఆ శివలింగ స్వరూపం. దానికి కారణాలు ఏంటి అంటే పెరుగుతున్నటువంటి ఈ హీట్ కండిషన్స్, గ్లోబల్ వార్మింగ్, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే హీట్ డ్రోమ్స్ లాగా ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఫ్రాన్స్, అలాగే స్పెయిన్, అలాగే ఈవెన్ గ్రేట్ బ్రిటన్లో కూడా హీట్ డ్రోమ్ వల్ల వేలాది మంది చనిపోయారు. అంటే ప్రపంచంలో అనేక రకాలైనటువంటి మార్పులు మనం స్పష్టంగా చూస్తున్నాం. అలాగే వ్యాలీ రీజన్ అయినటువంటి కశ్మీర్ కూడా, కశ్మీర్ ఈజ్ రినౌండ్ ఫర్ ఇట్స్ నేచురల్ సీనరీస్. మరి అటువంటి కశ్మీర్లో కూడా ఈరోజు ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయంటే ఈ గ్లోబల్ వార్మింగ్ సంబంధించినటువంటి అంశాల వల్ల సహజంగా ఏర్పడేటువంటి ఆ సహజ సిద్ధమైనటువంటి ఆ స్వరూపాన్ని కూడా మనం ఈరోజు ఇన్ ఇట్స్ ఫుల్ ఎంటైరిటీ మనం చూడలేకపోతున్నామంటే దానికి కారణం ఎవరు అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అసలు తప్పెప్పుడు ఇంకోరిపై వేయటం కాకుండా మనిషి తాను చేసేటువంటి చర్యల వల్లే ఈరోజు ఇవన్నిటినీ కూడా కోల్పోతున్నాడు. అఖండమైనటువంటి ఆ శివలింగ దర్శనాన్ని మనం పొందలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే మనం చేసే చర్యల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని మార్చేస్తున్నాయి, కలుషితం చేస్తున్నాయి, ఇబ్బందికరంగా మారుస్తున్నాయి. దానివల్ల ప్రకృతి కూడా ఆ స్ట్రెస్ తట్టుకోలేకపోతుంది. మనకు కొంత వర్క్ ఎక్కువ కాగానే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఏమంటామంటే నాకు స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను అంటే, మరి నీ వరకు వచ్చేవరకే ఆ స్ట్రెస్ గురించి అవగాహన నీకుంది, కానీ ఈ ప్లానెట్ను, నేచర్ను నువ్వు ఎంతగా స్ట్రెస్ చేస్తున్నావో దాని గురించి ఎప్పుడు మాట్లాడుకోవడం. అంటే నీవు కేవలం ఈ విధంగా అంటే వెర్బల్గా, వోకల్గా దీన్ని చెప్పగలవు, ఎక్స్ప్రెస్ చేయగలవు, కాబట్టి నీకు మాత్రమే స్ట్రెస్ ఉంటుంది అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మనం ఈ ప్లానెట్స్ కానీ, మౌంటైన్స్ కానీ, ఓషన్స్ కానీ ఇవన్నీ కూడా స్ట్రెస్కి గురవుతున్నాయి. మరి అవి కూడా వ్యక్తం చేయలేవు కదా అంటే వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ల ద్వారా మనం చూస్తున్నాం. ఓషన్ ఇబ్బంది పడినప్పుడు ఎల్నినో, లానినో లాంటి ఎఫెక్ట్స్ మనం ముందు పెడుతోంది. ఇక మౌంటైన్ స్ట్రెస్ అయినప్పుడు ల్యాండ్ స్లైడింగ్స్ కానివ్వండి, ఈవెన్ అగ్నిపర్వతాలు కూడా అవి స్ట్రెస్ అయినప్పుడు వాటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇలా సముద్రాల్లో కూడా సునామీస్ రూపంలో చూపిస్తున్నాయి. అంటే ప్రకృతి ఇండికేషన్స్ మనకు కంటిన్యూస్గా ఇస్తూ ఉంది. మ్యాసివ్ ఫ్లడ్స్ ఒక వైపు ఉన్నాయి, హీట్ డ్రోమ్స్ ఇంకో వైపు ఉన్నాయి, అలాగే ఫెమైన్ ఇంకో వైపు ఉంది. మరి ఎలా చెప్తాం? ఇలాంటి ఒక డిస్టార్టెడ్ పిక్చర్లో మన ఎంటైర్ ప్లానెట్ ఉండటానికి కారణం ఏంటి అంటే మనిషి తాను చేసేటువంటి యాక్టివిటీస్ను నియంత్రించుకోవాలి, కార్బన్ ఎమిషన్ తగ్గించుకోవాలి, క్లీనర్ అండ్ గ్రీనర్ టెక్నాలజీస్ వైపు వెళ్ళాలి. ఈరోజు భారత ప్రభుత్వం కూడా, ఇండియన్ రైల్వేస్ కూడా హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిపేటువంటి ట్రైన్స్ని తీసుకురావడం చాలా ముదావహం. అంటే హైడ్రోజన్ రన్ ట్రైన్స్ రావటం అనేటువంటిది అదొక కొత్త ఎరాను
మనకు చూపిస్తోంది, మనకు ఆవిష్కరింపజేస్తోంది. కాబట్టి అలా ప్రతి దేశం కూడా ఆలోచన చేయాలి. ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న మనమే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు చిన్న చిన్న దేశాల్లో వాళ్ళు తీసుకోవటం అనేటువంటి పెద్ద కష్టం కాదు వాళ్ళకి. కాబట్టి స్లోలీ వీ హ్యావ్ టు స్విచ్ ఓవర్ టు క్లీనర్ అండ్ గ్రీనర్ టెక్నాలజీస్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్. అలాగే మనం ఈరోజు చూస్తున్నాం, అమర్నాథ్కి వెళ్ళాలి అంటే కూడా మనకు శ్రీనగర్ నుంచి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం. పరమేశ్వరుడు పంచభూతాల రూపంలో ఉంటాడు అని దర్శనమిస్తాడు అనేటువంటి ఒక ప్రతీతి ఉంది. అలాగే మనకు భారతదేశంలో పంచభూతాలకు సంబంధించినటువంటి క్షేత్రాలు కూడా ఉన్నాయి. అలా మనం చూసినట్టు అయితే ఏకాంబరేశ్వరుడు కాంచీపురంలో అక్కడ పృథ్వీలింగంగా ఉంటాడు. అలాగే జలలింగంగా జంబుకేశ్వరంలో, అలాగే వాయులింగంగా మనకు శ్రీకాళహస్తి క్షేత్రంలో, అలాగే అగ్నిలింగంగా మనకు అరుణాచలంలో అంటే తిరువణామలలో అగ్నిలింగంగా ఆయన దర్శనమిస్తాడు. ఆ పర్వతమే శివ స్వరూపంగా ఉంటుంది. అలాగే మనం చూసినట్టయితే చిదంబరంలో ఆకాశలింగంగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అమర్నాథ్ కూడా జలలింగమే. అద్భుతమైనటువంటి ఆ జలలింగ స్వరూపంగా మనకు స్వామివారు అక్కడ దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ పర్యావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల ఈరోజు మనం ఆ ఎంటైరిటీని, ఆ ఫుల్ ఆ శివస్వరూపాన్ని మనం చూడలేకపోతున్నాం. అంటే అది భక్తులు కూడా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ స్వరూపం కరిగిపోకముందే వాళ్ళు దర్శనాలు కూడా చేసుకోవాలి అని ఆతృత పడుతున్నారు. మనకు అమర్నాథ్ వెళ్ళాలి అంటే శ్రీనగర్ నుండి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బల్తాల్ రూట్లో వెళ్ళాలి అంటే అది స్టీప్ అండ్ ట్రెక్కింగ్ రూట్, అది 13 కిలోమీటర్స్, కానీ చాలా కష్టమైనటువంటి రూట్ అది. అలాగే ఇంకొక రూట్లో అంటే అక్కడ ట్రెక్కింగ్ పార్ట్ 13 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకొకటి పహల్గామ్ నుండి కన్వెన్షనల్ రూట్, అది అలా వెళ్ళొచ్చు. మరి ఇక్కడ కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా మనం అమర్నాథ్ గురించి మనం చెప్పుకోవాలి. అదేంటి అంటే పరమేశ్వరుడు ఏకాంతంగా ఈ గుహలో ఆయన ధ్యాన స్థితిలో ఉన్నారు అని చెప్తారు. అందువల్లే మనం పహల్గామ్ రూట్లో కనుక మనం వెళ్ళినప్పుడు మనకు కొన్ని పాయింట్స్ అనేవి మనం చూస్తాం. పంచతరిణి అనే ప్రాంతంలో పరమేశ్వరుడు పంచభూతాలని అతను అక్కడే వదిలేసి ముందుకు వెళ్ళాడు అని చెప్తారు. అలాగే మనం ఇక కొంచెం ముందుకు కనుక వెళ్ళినట్టయితే శేష్నాగ్ అనే ప్లేస్ వస్తుంది. అక్కడ ఆ శివుని అలంకారమైనటువంటి ఆ నాగసర్పాన్ని కూడా అక్కడే వదిలిపెట్టారు అని చెప్తారు. అలాగే ఇక కొంచెం ముందుకు వెళ్తే గణేష్ పర్వత్ అని వస్తుంది. అక్కడ గణేశుణ్ణి కూడా అక్కడ ఉంచారు అని. ఇంకా కాస్త ముందుకు వెళ్ళినప్పుడు చామావరి అనేటువంటి ప్రాంతంలో తన పాలభాగంలో ఉన్నటువంటి ఆ చంద్రుణ్ణి కూడా అక్కడ ఉంచారు అని చెప్తారు. ఇక ముందుకు వెళ్తూ తనతో పాటే నిరంతరం ఉంటున్నటువంటి నందిని కూడా పహల్గామ్ దగ్గర ఉంచి పరమేశ్వరుడు ఈ యొక్క అమర్నాథ్ గుహలో ధ్యాన స్థితిలో ఉన్నారు అని చెప్తారు. అక్కడే పరమేశ్వరుడు అలాగే పార్వతీదేవి అభిన్నం కాబట్టి ఆ స్వరూపాన్ని అక్కడ ఆ ఇరువురు కూడా ఈ జనన మరణ చక్రం గురించి అలాగే అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక అంశాల గురించి అద్వైత తత్వం గురించి కూడా అక్కడ వివరణ ఇచ్చారని కూడా మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి ఇది అత్యంత మహిమాన్వితమైన స్థానం. పరమేశ్వరుడు యథాతథంగా మనకు దర్శనమిచ్చే స్థానం, అలాగే స్వయంభూగా పరమేశ్వరుడు వ్యక్తమయ్యేటువంటి స్థానం. స్వామి వివేకానంద లాంటి గొప్ప మహనీయులు కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అలాగే మనకి ఈ క్షేత్రం గురించి కూడా మనకు ఏన్షియంట్ అకౌంట్స్లో కూడా అంటే ట్రావెలాగ్స్ లైక్ ఇప్పుడు అని అక్బరీ లాంటి వాటిలో అబుల్ ఫజల్ రాసినటువంటి ట్రావెలాగ్స్లో, అలాగే మనకు కాశ్మీర్ ప్రాంతం అంటే మనం ఇంతకుముందే ఒక కార్యక్రమంలో చెప్పుకున్నాం, ఇది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతం. ఇది కశ్యప మహర్షికి సంబంధించినటువంటి ఒక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో సంస్కృతం అలాగే ఇక్కడ వేదాంతం వ్యాప్తి, శైవిజం కూడా చాలా వ్యాప్తంలో ఉండేది. ఇక్కడ వసుగుప్తుడు లాంటి మహనీయులు శైవాచార్యులు ఉండేవారు. కాశ్మీర్ శైవిజానికి సంబంధించిన మహనీయులు ఇక్కడ ఉండేవాళ్ళు. అలాగే మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలోనే మనకు శివ సంప్రదాయం కూడా చాలా ప్రబలంగా ఒకప్పుడు ఉండింది. మనకు రాజతరంగిణి కల్హణ అనేటువంటి ఒక సంస్కృత పండితుడు రాజతరంగిణి అనేటువంటి తన కావ్యంలో ఈ యొక్క అమర్నాథ్ యాత్ర గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే సూర్యమతి దేవి అనే ఒక మహారాణి కూడా ఈ పరమేశ్వరునికి బాణలింగాల్ని అలాగే అనేక రకాలైనటువంటి పూజా ద్రవ్యాల్ని కూడా అక్కడ అందించడం,
అంటే ఎంతోమంది రాజులు మహారాణులు కూడా స్వామివారి యొక్క సేవలో ఉన్నారు అని తెలుస్తోంది. అంటే ఇది అనాదిగా ఒక తరతరాలుగా వస్తున్నటువంటి ఒక సంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక అంశంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం చూస్తే ఇక్కడే కశ్మీర్లో శారదా పీఠం కూడా ఉండేది కాబట్టి ఇక్కడ ఈ విదేశీ దండయాత్రలు, దాడులు, ఈ యొక్క విపరీతమైనటువంటి ఈ మార్పులు జరగక ముందు సనాతన ధర్మం, వైదిక ధర్మం అనేటువంటిది కశ్మీర్లో ఉండింది. అది ఈనాడు మళ్ళీ కొత్తగా తను ఉన్నటువంటి పూర్వస్థితికి వెళ్ళే ఒక పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అంటే మన దేశంలో ఎప్పుడూ పరమత సహనం ఉంటుంది కాబట్టి అన్ని మతాలని సమానంగా మనం గౌరవిస్తాం. అన్ని మతాలు సమానంగా ఎదగాలి, అలాగే అన్ని మతాలతో పాటు మన మతాన్ని కూడా మనం వృద్ధి చేసుకోవాలి అనేటువంటి ఒక అద్భుతమైన భావంతో మనం ముందుకెళ్తాం. అందువల్ల ఇక్కడ మనం చూస్తూ ఉంటే అమర్నాథ్ యాత్రలో మనకు అక్కడ ముస్లిం సోదరులు కూడా మనకు ఎంతో బాగా సహకరిస్తారు. అసలు క్షేమంగా యాత్ర చేయించడం, ఈ డోలీ కానివ్వండి, అలాగే మిగతా అనేక సదుపాయాలు, కొన్ని చోట్ల అయితే వాళ్ళే మనకు కొన్ని ఉష్ణ పానీయాలు అంటే టీ, కాఫీ లాంటివి కూడా అందించడం, అవి కూడా మనం చూస్తున్నాం. అంటే వాలంటరీగా. అంటే దీన్ని బట్టి ఒక రకంగా చెప్పాలి అంటే భారతీయ సంస్కృతిలో ఎప్పుడు మనం ఆస్వాదిస్తాం భిన్నత్వాన్ని. మన సంప్రదాయంలో ఉంటూనే సంప్రదాయాన్ని వేరే సంప్రదాయాన్ని కూడా మనం ఆదరిస్తాం, అభినందిస్తాం. కాబట్టి వాళ్ళకు మనం ఇలా పరస్పరం సహకరించుకుంటూ ఉంటాం. అమర్నాథ్ యాత్ర అనేటువంటిది ఆ రకంగా చూస్తే ఇరు సంప్రదాయాల యొక్క పరస్పర సహకారానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. అలాగే మనం మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి భావనతోనే మనం ఉంటున్నాం. అందువల్లే భారత్ అంటేనే సమన్వయానికి పెట్టింది పేరుగా మిగిలిపోతోంది. మరి ఈరోజు అమర్నాథ్ యాత్రలో జరిగినటువంటి పరిణామాల వెనుక మనిషి చేసేటువంటి అనేక రకాలైన కార్యక్రమాల యొక్క రిజల్టెంట్ అండ్ క్యుములేటివ్ ఎఫెక్టే దీనికి కారణం అని మనం గ్రహించి జీవన శైలిని, జీవన వ్యవహారాలని కూడా మనం మార్చుకోవాలి. అర్బనైజేషన్ పేరుతో అంతా కాన్సన్ట్రేటెడ్గా ఒక ప్లేస్లో ఉండకుండా రీజనల్ డెవలప్మెంట్, అలాగే రూరల్ డెవలప్మెంట్, ఇలా ఒక డిస్ట్రిబ్యూటెడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఉండాలి. అలాగే మనం ఆలోచించే విధానంలో కూడా మార్పులు రావాలి. మనం చేసే పని భావితరాలను కూడా అఫెక్ట్ చేస్తుందనే ఒక భావనతో ప్రతి ఒక్కరు ఉంటే ఖచ్చితంగా వి విల్ ఎంటర్ ఇన్ టు బెటర్ డేస్. థ్యాంక్ యూ.